క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి ఏర్పడి ఈరోజు 28న దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడు. పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకుని వచ్చాడు. చప్పట్లు కొట్టండి. నిజంగా అండి, దేవుడు తన బిడ్డలు ఏది అడిగితే అది ధారాళంగా ఇచ్చే దేవుడు. మనము తగ్గించుకొని దేవుని సన్నిధిలో విధేయులమై మనము దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నీ పెదవుల నుండి వచ్చి రాక మునిపే నువ్వు అడిగిన దాన్ని నేను శీఘ్రముగా సఫలీకృతం చేస్తానని దేవుడు ఆ విధంగా ఈ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ని ఏర్పాటు చేశాడు. నిజంగా అండి, ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో నేను కనిపెడుతూ వచ్చాను. యేసయ్యా, నీ సన్నిధిలో స్వతంత్రులముగా మేము పరిచర్య చేయాలయ్యా. ఎక్కడ మాకు ఆక్షేపణలు ఉండకూడదు, అడ్డంకులు ఉండకూడదు. నీ సత్య సువార్తను మేము అందరికీ ప్రకటించాలయ్యా అని దేవుని సన్నిధిలో ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు పోయిన సంవత్సరం మార్గాలు ద్వారాలు తెరిచాడు. ఇప్పుడు స్వతంత్రులము మనము. యేసయ్యా, సత్య సువార్తను చెప్పడానికి మనకు అడ్డంకులు లేవు, ఆటంకాలు లేవు. అవునా? దేవుడు ఆ విధంగా కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నిజంగా అండి, అసలుకి నేనైతే ఒక 5 రోజుల నుంచి సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు. ఎందుకు అని అంటే కృతజ్ఞత, దేవునికి కృతజ్ఞత మనసు చాలా ఇష్టం. కృతజ్ఞత, ఆ కృతజ్ఞతే నాకు బాగా కన్నీరు రప్పిస్తుంది. నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వు నీ బిడ్డలు ఏది అడిగితే అది నువ్వు ధారాళంగా ఇస్తూ ఉన్నావు. నాకు ఒక్కటి తెలుసండి, మనుషులతో నేను షేర్ చేయను, ఎవరితో నేను షేర్ చేయను. దేవుని సన్నిధిలోనే ప్రతి సమస్యను విన్నవించుకుంటాను. యేసయ్యా, ఇది కావాలి, ఈ సమయంలో ఇది కావాలి, నువ్వు తప్పితే మాకు ఇచ్చేవారు ఎవ్వరు లేరంటే దేవుడు ఎలా మార్గాలు తెరుస్తున్నాడు, ఎలా ద్వారాలు తెరుస్తున్నాడు మీరు కనులకు కట్టినట్టుగా చూస్తూ ఉన్నాడు. నిజంగా దేవుడు ఈ పరిచర్యను దేవుడు ప్రేమ చేత, దేవుని ఏర్పాటులో, దేవుని చిత్తంలో ఈ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి ఏర్పడడం జరిగింది. అది మనందరికీ తెలుసు. ఇంకా మన ప్రార్థనలో అనేక మంది రావాలి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ని దేవుడు ఉన్నతముగా ఆశీర్వదించాలి. శాఖోపశాఖలుగా విస్తరణ జరగాలి. మనం ఇక్కడే కాదండి, నలుమూలల గ్రామాల్లో, లోయల్లో, అనాగరిక పరిస్థితుల్లో, కొండల్లో, అలాంటి ప్రదేశాల్లో కూడా సత్య సువార్తను చాటి చెప్పాలి. రాత్రి కూడా మేము చాలా గ్రామాలకు వెళ్ళి ఇక్కడ సెకండ్ ఆరాధన చూసుకొని చాలా గ్రామాలకు వెళ్ళాము. చాలా గ్రామాలకు వెళ్ళి యేసయ్య సత్య సువార్తను చాటి చెప్పి 1 గంటకు రావడం జరిగింది.